సరే, భగవద్గీతలోని సారాంశాన్ని, దాని అసలైన సందేశాన్ని ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పవిత్ర గ్రంథం మొదలయ్యేదే ఒక సార్వత్రిక ప్రశ్నతో. కురుక్షేత్ర యుద్ధభూమిలో యోధుడైన అర్జునుడు ఒక అసాధ్యమైన సందిగ్ధంలో చిక్కుకున్నాడు. ఈ 5 దశల్లో అర్జునుడి ప్రయాణం ఎలా సాగిందో మనం తెలుసుకుందాం. ఇది మొదలయ్యేది మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంతో, అంటే అర్జునుడి నిరాశతో అన్నమాట. అతను తన ధర్మాన్ని ప్రశ్నించుకున్నాడు. మనందరం ఎదుర్కొనే నైతిక సంక్షోభాలకు ఇది ఒక ప్రతీక. ఇక్కడే శ్రీకృష్ణుడి ఉపదేశం మొదలవుతుంది. ఆయన కర్మస్వరూపాన్నే మార్చి వివరిస్తాడు. మొదట కృష్ణుడు చెప్పేది ఆత్మసత్యం గురించే. అది జనన మరణాలకు అతీతమైనది. ఇది కర్మయోగం అనే ప్రాథమిక భావనను పరిచయం చేస్తుంది. అదే సరైన కర్మ. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, కర్మ వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం కర్మ మాత్రమే కాదు. పనిచేయకపోవడం అనేది ఒక ఆప్షన్ కాదని కృష్ణుడు వివరిస్తాడు. ధర్మబద్ధమైన కర్మే స్వేచ్ఛకు మార్గం. జ్ఞానం, కర్మల కలయికే ఆధ్యాత్మిక పురోగతికి కీలకం అని తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఆత్మనిగ్రహానికి సంబంధించిన వివిధ పద్ధతులేంటో చూద్దాం. ధ్యానయోగం ద్వారా నిగ్రహించబడిన మనస్సే గొప్ప స్నేహితుడని తెలుసుకోవచ్చు. మరో మార్గం భక్తియోగం. దీని ద్వారా భక్తుడు భగవంతునికి అత్యంత ప్రియమైనవాడవుతాడు. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ 3 సహజ గుణాలు మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో చూడటం. అర్జునుడికి అవగాహన పెరిగే కొద్దీ కృష్ణుడు వాస్తవికత యొక్క దైవిక స్వభావాన్ని వెల్లడిస్తాడు. విశ్వంలోని అన్ని గొప్పతనాలకు, కీర్తికి తానే మూలం అని కృష్ణుడు వివరిస్తాడు. ఇది దైవం యొక్క అపరిమితమైన, అద్భుతమైన స్వభావాన్ని అద్భుతంగా వివరిస్తుంది. చివరగా అన్ని మార్గాలు, అన్ని జ్ఞానాలు ఒకే తుది ఉపదేశంలోకి తీసుకురాబడ్డాయి. ఇది సంపూర్ణ స్వేచ్ఛయైన మోక్షానికి అంతిమ మార్గాన్ని అందిస్తుంది. ఇక్కడే గొప్ప ఉపదేశముంది. దైవానికి పూర్తిగా శరణాగతి చెయ్యడమే అత్యున్నత మార్గం. గీత ఎన్నో మార్గాలను అందిస్తుంది. ఏది మనసుకు దగ్గరగా ఉందో ఆలోచించాలి.